హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ టు మై ఛానల్ కార్తీస్ వే ఆఫ్ లివింగ్. సో ఈరోజు అయితే నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే చూపిస్తున్నాను. సో చాక్లెట్ ఐస్ క్రీమ్ లవర్స్ అయితే చూడండి తప్పకుండా. ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే డేట్స్ సీడ్లెస్ 10 అనమాట, 2 బనానాసు, ఇంకా కోకో పౌడర్ అన్స్వీటెండ్ అర్బన్ ప్లాటర్ నుంచి తెప్పించుకున్నాను నేను అమెజాన్లో. ఇంకా ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట, మీగడ ఎత్తకుండా ఎనుంపాలు తెప్పించుకుంటాను నేను. సో దాంట్లో మీగడ ఎత్తకుండా చేస్తున్నాను అనమాట. ఇంకా నట్స్ కొన్ని ఆప్షనల్, అది మీకు ఎక్కువ నట్స్ ఇష్టం లేదనుకుంటే అది స్కిప్ చేసేయండి. సో ఇక్కడ 1 కప్ అయితే బఫెలో మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నా. 1/4 కప్ కోకో పౌడర్ మీకు ఎక్కువ ఫ్లేవర్ కావాలా చాక్లెట్ అంటే ఇంకొక 1/4 కప్లో హాఫ్ తీసుకోండి, కొద్దిగా వెనిలా ఫ్లేవర్ అనమాట. ఇంకా మీకు బఫెలో మిల్క్ లేదనుకుంటే మామూలు ప్యాకెట్ పాలు అయినా కూడా చేసుకోవచ్చు ఇది. ఇంకా సీడ్లెస్ సీడ్స్ తీసేసాను నేను. మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముందుగా అయితే బయట పెట్టేసేయండి, ఎందుకంటే మిక్సీలో అది ఫుల్ గ్రైండ్ అవ్వదన్నమాట కూలింగ్ ఉంటే. సో బయట పెట్టుకొని మనం మిక్సీ పట్టామంటే బాగా పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోతుంది. నేను ఇక్కడ పెద్ద జార్ అయితే తీసుకున్నాను. ఇంకా 2 బనానాలు బాగా రైప్ అయిన పండిన బనానాలు అయితే మనకు స్వీట్గా ఉంటుందన్నమాట. సో 2 తీసుకున్నాను నేను. ఇంకా దీన్ని అయితే కొద్దిగానే పాలేసాను, మళ్ళీ ఎక్కువ పాలేస్తే మనకి మెదగదనమాట. ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకొని కొద్దిగా కలుపుకొని ఇప్పుడు కొంచెం పాలు, ఇంకా మిగిలిండే పాలు 1 కప్లో 1/2 కప్పే కదా పోస్తాము, ఇంకొక 1/2 కప్పు ఇప్పుడు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొకసారి దాన్ని మిక్సీ పట్టినామంటే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఆ డేట్స్ బనానా అవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి కదా, బాగా గ్రైండ్ అవ్వాలి కాబట్టి. సో ఇంకా ఆ పాలు కూడా పోసేసి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను పెద్ద జార్లో తీసుకున్నాను, కొంచెం కష్టమే అయింది నాకు అది మొత్తం తిరగడానికి, బాగా గ్రైండ్ అవ్వడానికి. సో మొత్తానికైతే బాగా గ్రైండ్ అయిందండి. ఇది వచ్చి ఒక గ్లాస్ బౌల్లో అయితే తీసుకున్నాను నేను ఫ్రిడ్జ్లో పెట్టడానికి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా, నేను ఓవర్ నైట్ పెట్టేశాను, నైట్ పడుకునే ముందు చేశాను ఇది 9 o'clockకి. సో ఇంకా ఇక్కడ వచ్చి డ్రై నట్స్ బాదము ఇంకా క్యాష్యూస్ తీసుకున్నాను. మీకు కావాలంటే పిస్తా కూడా తీసుకోండి, అక్రోట్స్ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టము. ఇది వచ్చి ఇన్స్టా కప్ అనేసి అని అమెజాన్లో తీసుకున్నాను, చాలా యూస్ఫుల్ నాకు. అంత మనము సన్నగా అయితే కట్ చేయలేము కదా, చేయి నొప్పి వస్తుంది. సో అందుకని ఇది తీసుకున్న తర్వాత నాకు చాలా ఈజీ అయిపోయింది ఐస్ క్రీమ్స్ కానీ స్వీట్స్ కానీ చేసినప్పుడు. ఇది బాగా హ్యాండీగా ఉంది, బాగా నిమిషంలో మనకి మొత్తం చాప్ చేసేస్తుంది అనమాట. స్వీట్స్కి ఇలాంటప్పుడైతే బాగా యూజ్ అవుతుంది. సో దాంట్లో చేసేసాను కాబట్టి బాగా ఒక హ్యాండ్ఫుల్ నట్స్ అయితే వేసాను. మాకు నట్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఎక్కువే వేసుకున్నానండి. సో దీన్ని అయితే ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఒక 6 hours పెట్టుకున్నా కూడా మనకి బాగా గట్టిపడిపోతుంది. దీని మీద నేనైతే ఒక బటర్ పేపర్ వేసి అట్లే అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఓవర్ నైట్. కానీ మా పిల్లలు రాత్రి తెచ్చి కొంచెం అయితే తీసి టేస్ట్ చూసున్నారు. సో నాకు కూడా ఫస్ట్ టైం చేయడం కదా కొంచెం టెన్షనే ఉండింది, బాగా వస్తుందా లేదా అని. వాళ్ళైతే టేస్ట్ చూస్తున్నారు నైటే పడుకునే ముందు, స్వీట్ ఉందా స్వీట్ తగ్గిందా అని నన్ను ముందుగానే అడిగారనమాట, స్వీట్కి ఏం వేసావు అని. నేను డేట్స్ ఒకటే వేసాను స్వీట్కి అని చెప్పాను. సో అది స్వీట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసినట్లున్నారు. మళ్ళీ మొత్తానికైతే బాగుంది, వాళ్ళకి బాగా నచ్చింది, బాగా తిన్నారనమాట. సో ఇంట్లో ఇలాగా ఫస్ట్ టైం చేయడం అయితే ఇదే నేను ఫస్ట్ టైము. నార్మల్గా అయితే కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అయితే చేశాను, కానీ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇదే ఫస్ట్ టైం చేయడం. కానీ మొత్తానికైతే బాగా వచ్చింది, అది హ్యాపీ అనమాట.